నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు, 7 జిల్లాలకు ఇతర ప్రాంతాల నుంచి బదిలీ. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడద్దు, తిప్పికొడదామని జన సైనికులకు పవన్ పిలుపు. రెండు 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేస్తాం. ఇప్పటికే 86% పనులు చేసినట్టు రామ్మోహన్ వెల్లడి. మణిపూర్ కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్న మోదీ. శాంతి భద్రతల విషయంలో పురోగతి సాధించామని వెల్లడి. శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ పెరుగుతున్న వరద. 7 గేట్ల ద్వారా సాగర్కు నీటి విడుదల. రాష్ట్రంలో ఎస్పీల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. వీరిలో 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులకు అవకాశం కల్పించారు. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ అయ్యారు. మిగిలిన 12 జిల్లాలకు ఉన్నవారిని ఎస్పీలుగా కొనసాగించాలని నిర్ణయించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రాహుల్ మీనా, బాపట్లకు ఉమామహేశ్వర్, నెల్లూరుకు అజిత వేజండ్ల నియమితులయ్యారు. తిరుపతికి సుబ్బారాయుడు, అన్నమయ్య జిల్లాకు ధీరజ్ కునిగిలి, కడప జిల్లాకు నచికేత్, నంద్యాల జిల్లాకు సునీల్ శరాన్ కొత్తగా నియమితులయ్యారు. వీరంతా కొత్తగా జిల్లాలకు ఎస్పీలుగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఎస్పీలుగా కొనసాగుతున్న వారిలో ఏఆర్ దామోదర్ను విజయనగరం జిల్లాకు, విద్యాసాగర్ నాయుడును కృష్ణా జిల్లాకు, వకుల్ జిందాల్ను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. కృష్ణారావును పల్నాడు జిల్లాకు, ప్రకాశం జిల్లాకు హర్షవర్ధన్ రాజు, చిత్తూరు జిల్లాకు తుషార్ డూడి, సత్యసాయి జిల్లాకు సతీష్ కుమార్ బదిలీ అయ్యారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద రాకతో 7 స్పిల్వే గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి 2,60,307 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా 2,89,592 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టి విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టి విద్యుత్ కేంద్రం నుంచి 30,965 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 7 స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 193,312 క్యూసెక్కులను నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడొద్దని జన సైనికులు, కూటమి శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. కుట్రలు చేసే వారి కుయుక్తులను 10 ఏళ్లుగా చూస్తున్నామన్నారు. రెచ్చగొట్టేలా, అభ్యంతరకరంగా మాట్లాడే వారిపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలన్నారు. ఎవరూ ఆవేశాలకు లోని ఘర్షణకు తావేయొద్దని హితవు పలికారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. వారి దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారం తిప్పికొడదామని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. మచిలీపట్నం ఘటనపై అంతర్గత విచారణ చేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు చెప్పారు. బీజేపీ కార్యకర్తలందరినీ సారథ్యం బహిరంగ సభలో భాగస్వామ్యం చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. రేపు విశాఖ రైల్వే మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారన్నారు. కడప నుంచి ప్రారంభించిన సారథ్యం యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా మన వైతాళికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి గౌరవించి మన భాష సంబంధించిన ఉన్నతి కోసం కృషి చేసే విధంగా మేము అడుగులు వేస్తాం. ఆ విధంగా ఈ సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. మా కార్యకర్తలు కూడా ఆ విధంగా ఒక ఇన్స్పిరేషన్ గా ప్రతి చోట మిగిలింది. బ్రాహ్మణ సంబంధించిన ఎవరైతే ఈ యొక్క పంచ బ్రాహ్మణులకు సంబంధించిన కార్యక్రమం కూడా మేము సెప్టెంబర్ 17న ఈ కార్యక్రమానికి సృష్టి అనే కార్యక్రమం పేరు పెట్టి విశ్వకర్మ జయంతి సంబంధించి అక్కడ ఒక యజ్ఞం చేయటం, అలాగే ఈ ప్రాంతం వైభవం పెరిగే విధంగా చేతి వృత్తి కళాకారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఏ వర్గాలనైతే ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ గుర్తించి గౌరవం ఇవ్వని జాతులున్నాయో వాళ్ళందరికీ ఇచ్చే క్రమం చేయటం జరుగుతుంది. అలాగే ఎన్డీఏ కూటమి కూడా ఆ విధమైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది. ఆ విధంగా జీఎస్టీ పైన ప్రజల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి అన్ని ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ కలిపే ప్రయత్నం చేస్తున్నాం. రేపు సెప్టెంబర్ 17న విశాఖపట్నానికి నిర్మలా సీతారామన్ గారు రాబోతున్నారు. ఈ యొక్క నెక్స్ట్ జన్ జీఎస్టీ పైన అన్ని ట్రేడింగ్ బాడీస్ తో మాట్లాడి వాళ్లకు ఉండే ఏవైనా ఇక్కట్లు కూడా తెలుసుకునే ప్రయత్నం ఆ విధంగా చేయబోతున్నాం. మంగళగిరి ఎయిమ్స్ను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అద్భుతంగా నిర్మిస్తే జగన్ హయాంలో కనీసం మంచినీటి సౌకర్యం కల్పించలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ప్రభుత్వ మహిళా కళాశాలను ఆయన సందర్శించారు. అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు. 2.5 కోట్లతో కళాశాలలో అదనపు తరగతుల కోసం భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. కోల్ ఇండియా సంస్థ సిఎస్ఆర్ నిధులిచ్చేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. ఎయిమ్స్ని అత్యంత సుందరంగా అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కనీసం నీళ్లు కరెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న కాలేజీలని నువ్వు చేయలేనప్పుడు కొత్త కాలేజీలు సృష్టిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు? ఎలక్షన్ ముందు శంకుస్థాపనలు చేసేయటం, ప్రజలను మభ్యపెట్టడం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే 17 మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమిచ్చింది, వీళ్ళు ఏమిచ్చారు, దాని కాస్ట్ ఎంత, కాలేజీ రన్ చేయాలంటే ఫ్యాకల్టీ ఎంత ఉండాలి, కాలేజ్ అంటే 4 గోడలు కట్టడం కాదు, లోపల ఎంఆర్ఐ మిషన్లు, సిటీ స్కాన్లు, బెడ్స్, వెంటిలేటర్స్ ఇవన్నీ ఉండాలి. వాటికి ఖర్చు ఎంత అవుతుంది, వాటిని మెయింటైన్ చేయాలంటే శాలరీలు ఎంత ఇవ్వాలి, దీనికి బడ్జెట్లో మీరు ఎక్కడ ప్రొవిజన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కర్నూలు నగరంలో జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. 10,000 crores investments have been committed in Oracle partnership. ఇది ఏదో ఎంఓయూ చేసుకునేది కాదు, ఇది క్యాబినెట్ అంటే ఎస్ఐపిసి, ఎస్ఐపివి అండ్ క్యాబినెట్ నుంచి క్లియర్ అయిన ప్రాజెక్ట్స్. సో దీంట్లో పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రౌండెడ్ ఇస్ మోర్ దెన్ 99%. దాంట్లో ఆల్రెడీ రిలయన్స్ వాళ్ళు 1650 కోట్లది వర్క్ స్టార్ట్ అయ్యాయి. రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ కంపెనీ మన దాంట్లో కర్నూలు దాంట్లో లోకల్ పాత్ర రావడం అంటే ఇట్స్ అన్ యాంకర్ బ్రాండ్. ఇది కాక ఇంకొక 1300 crores కి DPR ఇవ్వడం జరిగింది, అది కూడా తొందరలో క్లియర్ అవుతుంది. సో రిలయన్స్ అలోన్ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మోర్ దెన్ 3,000 crores ఇన్ ఇండస్ట్రియల్ పార్క్, లోకల్ ఇండస్ట్రియల్ పార్క్. గుంటూరు నగరంలో కొండపోతకు రహదారులు జలమయమయ్యాయి. అరగంట సేపు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్డుపై నిలిపిన వాహనాలు నీట మునిగాయి. బ్రాడీపేట, అరండలపేట, లక్ష్మీపురం ప్రాంతాల్లో నీరు రోడ్లపై ప్రవహించింది. 3 వంతెనలు, కంకరగుంట అండర్ పాస్ వద్ద వర్షపు నీరు చేరింది. ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగర శివార్లోని చల్లవారిపాలెంలో పిడుగుపాటుకు గేదె మరణించింది. శివార కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరటంతో జనజీవనం ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని లచ్చమ్మ వనం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. జేపీ చెరువు గ్రామం వద్ద వెలిసిన శ్రీ నెమలిగండ్ల రంగనాథ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కొండ చర్యలు విరిగిపడటంతో భయంతో పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆలయ ఈవో తెలిపారు.
నరసాపురానికి త్వరలోనే వందే భారత్ రైలు వస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఏడాదిగా చేస్తున్న కృషి ఫలితంగా చెన్నై నుంచి విజయవాడ వచ్చే వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నరసాపురానికి రైల్వే రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరచడంలో సఫలీకృతమైనట్లు మంత్రి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని జాతీయ రహదారి విస్తరణకు 3,200 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా ఒక ట్రైన్ కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్ అత్తిళ్ళు ఆగట్లేదు. వారందరూ కూడా కోరితే నేను చెప్పాను, తప్పనిసరిగా నేను మీకు ఎక్స్ప్రెస్ రైల్స్ హాల్ట్స్ తీసుకొస్తానని చెప్పి ఏదైతే వారికి ఇచ్చినటువంటి హామీ ఉందో అది పూర్తి చేయాలని ఒక అగ్గుంటతో దీక్షతో నేను పనిచేస్తే దాని ఫలితం తిరుపతి పూరి ఎక్స్ప్రెస్, బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్, సర్కార్ ఎక్స్ప్రెస్ కి హాల్ట్ మంజూరు అయ్యాయి. అదే ఇంకో ముఖ్యమైన విషయం, నరసాపురానికి వందే భారత్ తీసుకొస్తాను. ఇవాళ రాష్ట్రంలో 3 వందే భారత్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి. సికింద్రాబాద్ తిరుపతి, సికింద్రాబాద్ విశాఖపట్నం, ఇంకోటి చెన్నై విజయవాడ. వందే భారత్ నర్సాపూర్ వరకు వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు చెన్నై ఆలస్యంగా వెళ్ళింది. కాబట్టి చెన్నైలో ఉన్నటువంటి సదరన్ రైల్వే వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేయడం, వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి సంతృప్తి పరిచి వెనకాల వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో దీనికి కొత్తగా హాల్ట్ ఇవ్వాలి, కానీ ఎక్స్టెన్షన్ కావాలి అంటే వందే భారత్ ట్రైన్ విషయంలో రైల్వే మంత్రికి వెళ్లాల్సినటువంటి అవసరం. కాబట్టి రైల్వే మంత్రి గారిని పదే కలిసి ఇది అవసరం ఉందని చెప్పడం ద్వారా కేవలం 3 వందే భారత్ రైళ్లే రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే అందులో విజయవాడ వరకు, చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ ని నరసాపురానికి ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా నరసాపురానికి మన పార్లమెంట్ నియోజకవర్గానికి వందే భారత్ ట్రైన్ ని పరిచయం చేయడం జరిగింది. ఇది నాకు గర్వకారణంగా నేను భావిస్తున్నాను. నాకే కాదు, పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆత్మగౌరవం. నాకు వందే భారత్ ఈ దేశంలో అత్యంత వేగవంతంగా నడిచేటువంటి రైలు మా ప్రాంతం కూడా వస్తుందని చెప్పుకోవడానికి ప్రాంతం అంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి. విజయవాడలో డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దని కోరారు. డయేరియా ప్రబలిన న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్, కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఈఎన్సీ ప్రభాకర్, డిఎంహెచ్ఓ సుహాసిని, విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. డయేరియాకు మూలం ఎక్కడనే దానిపై దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో వాటర్ క్యాన్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. వాటర్ వల్ల వచ్చి ఉండొచ్చు అనేది యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి శాంపిల్స్ కూడా పంపించారు. కల్చరల్ టెస్ట్ హైదరాబాద్ కూడా పంపించారు. రేపు ఈవినింగ్ యాక్చువల్గా టెస్ట్ వస్తాయి. అయితే ఈ లోపల ప్రికాషనరీగా ఏదైతే ఎక్కడి నుంచి అయితే వాటర్ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తున్నారో దాన్ని ఆపడం జరిగింది. ప్రతి ఇంటికి యాక్చువల్గా వాటర్ క్యాన్స్ బబుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అది కూడా వాటర్ కాసి తాగమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అయితే రోజు కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఒక 17 కేసులు వచ్చినాయి. ఆ కేసులు కూడా ట్రీట్ చేస్తున్నారు. అయితే ఎవరికి కూడా ఇంతవరకు దీనివల్ల డెత్స్ అని కానీ అటువంటి ఏమీ లేదు. ఇంతవరకు ట్రీట్ చేసి అందరూ స్టెబిలిటీగా పోతున్నారు. ఇప్పుడే నేను యాక్చువల్గా ఎక్కడైతే ఒక క్యాంప్ పెట్టారో అక్కడికి పోయి వచ్చాను. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయి వార్డులలో అందరితో పలకరించి మాట్లాడొచ్చాను. అందరూ కూడా స్టెబిలిటీగా ఉన్నారు. ఒక్కొక్కరిని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు చనిపోయారని వార్తలు బయటకు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఎవరు చనిపోలేదండి. వాళ్ళు చనిపోయిన వాళ్ళు మామూలు వేరే కాల్స్. యాక్చువల్గా డయారియా వల్ల చనిపోయిన వాళ్ళు ఒక్కరు కూడా ఇంతవరకు లేరు. అందుకని ఇప్పుడు యాక్చువల్గా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ ఆపేసి ప్రతి ఇంటికి వాటర్ క్యాన్ ఇస్తున్నారు. దాదాపు 5,000 హౌసెస్కి యాక్చువల్ వాటర్ క్యాన్స్ పంపిస్తున్నారు. అది కూడా కాసి తాగమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ జరిగింది. 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి పనుల పురోగతి, పూర్తి కావలసిన నిర్మాణాలు తదితర అంశాలపై నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 86% పనులు పూర్తి చేసినట్లు వివరించారు. విశాఖ నుంచి ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ కోసం 7 పాయింట్లు గుర్తించామని, మార్చి ఏప్రిల్లోగా ఈ రహదారిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఓవరాల్గా ప్రాజెక్టు తాలూకుది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ మనం 86% పూర్తి చేసుకున్నాం. ఓవరాల్ ప్రోగ్రెస్ జూన్లో కానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ స్టార్ట్ చేయాలనంటే 10th సెప్టెంబర్కి మనం పెట్టుకున్న టార్గెట్ 79.24%. ఈ మధ్యలోనే మనకి వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం అన్నప్పుడు కన్స్ట్రక్షన్కి అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ వస్తాయి.
అయినా సరే జిఎంఆర్ సంస్థ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అందరినీ కూడా ఇక్కడ పెట్టి చాలా చక్కగా వర్క్ను మూవ్ చేశారు. ఎర్త్ వర్క్స్ కానీ, రన్వే కానీ, ట్యాక్సీవే కానీ వీటన్నిటినీ ఆల్మోస్ట్ 100% వర్క్ అంతా కూడా ఫినిష్ చేశాం. మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది 79% పూర్తి చేశాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తాలూకా బిల్డింగ్ని 90% పూర్తి చేశాం. ఎడిషనల్ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 62% పూర్తి చేశాం. అలాగే మీరు మెయిన్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఎయిర్పోర్ట్ రావడానికి హైవే నుంచి కనెక్టెడ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా సుమారు 68% పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్లీషన్ పర్సెంటేజ్ మనం చూసుకుంటే మనం జూన్లో ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్లోనే ఇక్కడ మొదలు కాబోతున్నాయి. జూన్ 2026 నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సీఎం చంద్రబాబు దసరా కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతపురంలో నిర్వహించనున్న రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలకు సహకారమిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల టీచర్స్ డేలో చాలా స్పష్టంగా నా హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజు కూడా అన్యాయం జరగలేదు, తప్పకుండా వారికి అన్ని రకాలుగా మేము వారి సమస్యలను పరిష్కరిస్తామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు అందరూ కూడా ఆలకించడం జరిగింది. సో తప్పకుండా మేమైతే ఆశాభావంతోనే ఉన్నాం. దసరా కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30,000 కోట్ల బకాయిలతో ఉన్నటువంటి బాధతో ఉన్నటువంటి ఉద్యోగులకి పెండింగ్ ఉండకుండా తొలగించే ప్రక్రియని వీలైనంత త్వరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తారని ఉద్యోగ సంఘాలతో ఆశాభావంతోనే ఉన్నాం. తెలంగాణ కుమ్రంభీం జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి మడుగులో మునిగి ఓ మహిళ, 3 పిల్లలు మృతి చెందారు. గ్రామానికి చెందిన నిర్మలాబాయి తన 12 ఏళ్ల కుమారుడు, మరో 2 బాలికలతో పొలం వద్ద పనిచేస్తోంది. నీటి కోసం వెళ్లిన 3 పిల్లలు కొంటలో పడి మునిగిపోయారు. మునిగిపోతున్న చిన్నారులను రక్షించేందుకు వెళ్లిన మహిళ సైతం కొంటలోకి దిగి మరణించింది. ఒకే గ్రామానికి చెందిన 4 మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆకస్మిక తనిఖీలు చేశారు. జనరల్ వార్డు, ల్యాబ్, ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి అందుబాటులో లేకుండా పోయిన 2 వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వృత్తి పట్ల నిర్లక్ష్యం చూపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకి మంచి వైద్యాన్ని ఇవ్వటమే లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 2 గదుల నిండా చక్కగా మందులు ఉన్నాయి. యాంటీబయాటిక్స్ దగ్గర నుండి గైనకాలజీలో కావాల్సినవి, హార్ట్ పేషెంట్లకు కావాల్సినవి అన్ని రకాల మందులు ఈరోజు అందుబాటులో ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ యూరోపియన్లు యూనియన్లు పరస్పరం ప్రయోజనకరంగా ఉండే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం త్వరలో చేసుకునేందుకు కట్టుబడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 13వ విడత వాణిజ్య చర్చల్లో భారత్, ఈయూకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈయూ వాణిజ్య కమిషనర్, వ్యవసాయ కమిషనర్లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. చర్చలకు ఆతిథ్యం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పరస్పరం ప్రయోజనకరంగా ఉండే వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు వర్గాలకు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ తెలిపారు. యెమెన్లో హూతీలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను నిరసిస్తూ రాజధాని సనా సహా పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళన నిర్వహించారు. శుక్రవారం ఈ ఆందోళనలు జరిగాయి. గురువారం హూతీలే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో డజను మందికి పైగా మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. దాడుల ద్వారా పాలస్తీనాకు మద్దతు తెలపకుండా తమను ఆపవచ్చని ఇజ్రాయెల్ భావిస్తోందని నిరసనకారులు మండిపడ్డారు. యెమెన్ను కాపాడుకుంటామని, పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలపకుండా తమను ఎలాంటి చర్యలు అడ్డుకోలేవని వివరించారు. ఢిల్లీలో కొత్త కారు కొన్నాక నిమ్మకాయలను తొక్కించబోతే అది షోరూం 1వ అంతస్తు నుంచి కింద పడిన ఘటనలో తాను బతికే ఉన్నానని తార్ను నడిపిన
యువతి మానీ పవార్ తెలిపారు. ఘటనలో తనతో పాటు తార్లో ఉన్న భర్త, షోరూం సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని వివరించారు. తాను చనిపోయానని, ఎముకలు విరిగాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు నకిలీవని మానీ పవార్ తెలిపారు. వ్యూస్, లైక్స్, షేరింగ్ కోసం ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజియాబాద్కు చెందిన మానీ పవార్ 27 లక్షలు పెట్టి తార్ SUVని ఆర్డర్ చేశారు. డెలివరీ తీసుకునేందుకు మహీంద్రా షోరూంకి వెళ్లిన ఆమె నిమ్మకాయలు తొక్కించేందుకు యత్నించారు. ఈ క్రమంలో మొదటి అంతస్తు నుంచి తార్ కింద పడి ధ్వంసమైంది. కింద ఎవరూ లేకపోవడం, ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందరికీ ప్రాణాపాయం తప్పింది. అభివృద్ధి సాధించాలంటే శాంతి తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మణిపూర్ను శాంతి శ్రేయస్సుకు చిహ్నంగా మార్చే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. జాతుల మధ్య ఘర్షణతో అల్లాడిపోయిన మణిపూర్లో 2.5 ఏళ్ల తర్వాత పర్యటించిన మోదీ చురాచంద్పూర్లో నిరాశ్రయులతో సమావేశమయ్యారు. అంతా కలిసి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు. తర్వాత ఇంపాల్ వెళ్లి మైతే వర్గం బాధితులతో సమావేశమయ్యారు. అక్కడ 1200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. 2.5 ఏళ్లుగా రావణ కాష్టంలా తగలబడిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. మణిపూర్లో ప్రధాని పర్యటించట్లేదంటూ 2 ఏళ్లుగా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ చివరకు ఆయన మణిపూర్లోని అత్యంత కల్లోలిత ప్రాంతమైన చురాచంద్పూర్ను సందర్శించారు. జాతి హింసలో నిరాశ్రయులై శిబిరాల్లో దుర్భర పరిస్థితిలో తలదాచుకుంటున్న బాధితులతో పీస్ గ్రౌండ్లో ప్రధాని సమావేశమయ్యారు. బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలు ఇచ్చిన బహుమతులను మోదీ స్వీకరించారు. బాధితుల కష్టాలను శ్రద్ధగా ఆలకించారు. కేంద్రం తరపున చేయాల్సిన సాయం చేస్తామని ప్రధాని వారికి భరోసా ఇచ్చారు. నిరాశ్రయులకు సాయం అందించేందుకు 500 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. అక్కడి వారిని ఆదుకునేందుకు మరో 3,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించినట్లు వివరించారు. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. చురాచంద్పూర్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి సాధించాలంటే శాంతి తప్పనిసరని అక్కడి ప్రజలకు హితవు పలికారు. మణిపూర్ ప్రజలతో కేంద్రం కలిసి ఉంటుందన్న మోదీ అందరూ సహనం పాటించాలని సూచనలు చేశారు. అందమైన ప్రకృతితో ఉండే మణిపూర్ను హింస కమ్మేసిందని విచారం వ్యక్తం చేశారు. మణిపూర్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్న మోదీ త్వరలో 22,000 కోట్లతో రాష్ట్రాన్ని రైల్వేతో అనుసంధానిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. మణిపూర్ శాంతి భద్రతల విషయంలో పురోగతి తీసుకొచ్చామని చెప్పారు. इस स्थान पर विकास के लिए शांति की स्थापना बहुत जरूरी है. हिल्स और वैली में अलग अलग ग्रुप्स के साथ समझौतों के लिए बातचीत की शुरुआत हुई है. ये भारत सरकार के उन प्रयासों का हिस्सा है जिसमें संवाद, सम्मान और आपसी समझ को महत्व देते हुए शांति की स्थापना के लिए काम किया जा रहा है. मैं सभी संगठनों से अपील करूंगा कि शांति के रास्ते पर आगे बढ़कर अपने सपनों को पूरा करें, अपने बच्चों के भविष्य को सुनिश्चित करें. और मैं आज आपको वादा करता हूं, मैं आपके साथ हूं. అంతకుముందు మిజోరాంలో పర్యటించిన మోదీ 8,070 కోట్లతో నిర్మించిన బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ను జెండా ఊపి ప్రారంభించారు. 51 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మిజోరాంను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. 153 వంతెనలు, 45 సొరంగాలు ఈ మార్గంలో ఉన్నాయి. మోదీ ఉదయం లెంగ్పుయ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఐజ్వాల్లోని లమోల్ మైదానంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ఎయిర్పోర్ట్ నుంచే వర్చువల్గా ప్రాజెక్టులు ప్రారంభించారు. మిజోరాం గవర్నర్ VK సింగ్, సీఎం లాల్దుహోమా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లమువల్ గ్రౌండ్ నుంచే ప్రధాని కార్యక్రమానికి హాజరయ్యారు. ఐజ్వాల్ ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్, సైరాంగ్, గువాహటి, కోల్కతా మధ్య మరో 2 రైళ్లను మోదీ ప్రారంభించారు. రోడ్ల విస్తరణ పనులు సహా ఏకలవ్య స్కూళ్లను మోదీ ప్రారంభించారు. రైల్వే లైన్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. విద్య, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాల బలోపేతం, ఉద్యోగాల కల్పన, పర్యాటక వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయినట్లు చెప్పిన ఆయన బీజేపీ వల్ల ఈశాన్య రాష్ట్రాలు దేశ అభివృద్ధి ఇంజన్లుగా మారాయని తెలిపారు. మిజోరాం, మణిపూర్ పర్యటన తర్వాత ప్రధాని అసోం పర్యటనకు వెళ్లారు.